ఆక్రమణలకు పాల్పడుతూ పాకిస్తాన్ దెబ్బతీస్తున్నారు. ఇంకోవైపు భారత్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని కట్టడి చేస్తుంది. వారు ఏ రకమైనటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, దొంగ దెబ్బ తీయాలనేటువంటి ప్రయత్నం చేసినా వాటిని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి స్థావరాలపైన పాకిస్తాన్ భూభాగం మీదకు వెళ్ళి మరీ కూడా దాడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఇప్పటి వరకు పిఓకి మాత్రమే పరిమితం అవుతుందని పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసింది. వాటన్నిటినీ కూడా తలకిందులు చేస్తూ భారత్ తన సత్తా చాటుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ దేశానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమాత్రం కూడా శ్రేయస్ కాదని చెప్పి నవాజ్ షరీఫ్ ప్రస్తుతం ప్రధానికి కూడా సూచించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శాంతియుతంగానే చర్చలు జరిపే ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి తప్ప ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే పాకిస్తాన్కే నష్టం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్తుతం ఆ దేశ ప్రధానికి అర్థమయ్యేలాగా షహబాజ్ షరీఫ్కి వర్తమానం అందించినట్లుగా తెలుస్తోంది. కృష్ణ, ఏంటి ఎట్లా చూడాలి ఈ యొక్క పరిణామాన్ని? సో ప్రస్తుతం ఒక విధంగా చూడాలంటే ఈ రకమైన కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఇంకో రకంగా కాళ్ల బేరానికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే డైవర్షన్కి పాల్పడుతోందా? అయితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితి కొంత వాలటైల్ గానే ఉంది. అక్కడ ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అక్కడ మొత్తం కూడా సైన్యం చేతిలో ఉంది కాబట్టి సైన్యం ఏం డెసిషన్ తీసుకుంటుంది అన్నది కూడా మనం చూడాలి. కాకపోతే అక్కడ మీరు అన్నట్టుగా సివిల్ వార్ కనుక వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం ఇక ఏదైతే బంగ్లాదేశ్ లో ఏదైతే సివిల్ వార్ వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాని ఇండియాకు వచ్చి ఆశ్రయం పొందారో అదే విధంగా అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని కూడా ప్రభుత్వం కోల్పోయింది, అటు సైన్యం కూడా కోల్పోయినట్లుగానే తెలుస్తుంది. అందుకే ప్రజలు కానీ అక్కడ నోటల్లో ఉన్నటువంటి ఎంపీలు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఈ యొక్క భారత్ చేస్తున్నటువంటి దాడుల పట్ల వాళ్ళు ఎక్కువగా విచారాన్ని వ్యక్తం చేస్తూనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా అది ఒక సెట్ బ్యాక్ అనే చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాన్ని ముందు చూరగొనగలిగితేనే తర్వాత ముందుకెళ్ళగలిగేది. కానీ ప్రజల నుంచే వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా అది వాళ్ళకి పెద్ద సెట్ బ్యాక్ అనే చెప్పొచ్చు. సో దాన్ని ఏ విధంగా చూస్తారని చూడాలి. ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్ ముందున్నటువంటి ప్రస్తుత లక్ష్యం భారత్ ను నిలువరించగలగాలి. భారత్ ఎంతవరకు ముందుకు పోగలదు, అసలు భారత్ లక్ష్యాలేంటి, భారత్ ఎందుకు ఈ యుద్ధాన్ని ప్రారంభించింది, సో భారత్ ఏ విధంగా భారత్ నిలువరించి పరువు కాపాడుకోవాలి, ఫేస్ సేవింగ్ చేసుకోవాలి. మీరు అన్నట్లుగా ఒక విధంగా పలాయనం చిత్తగించాల్సి వస్తే అప్పుడు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్ళి మాకు మీరు మధ్యవర్తిత్వం చేయండి, మేము సరెండర్ అవుతాం, లేకపోతే మేము ఒప్పందం కుదుర్చుకుంటాం, ఇక మీదట ఇటువంటివి జరగకుండా మా భూభాగంలో ఎటువంటి ఉగ్రవాద శిబిరాలు లేకుండా, ఉగ్రవాదంకి తావు లేకుండా మేము చేస్తామని కూడా అంతర్జాతీయ సమాజానికి ముందు వాళ్ళు తరగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే భారత్